ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మనం ఫిబ్రవరి మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉన్నాము. ఫిబ్రవరి మంత్లో రెండు ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలి. ఒకటి, మనకి శుక్రమూఢముతో త్యాగం అయిపోయింది, అంటే అక్కడతో ఈ మంత్ 13వ తారీఖుతో అయిపోయిందని. తర్వాత ఏమవుతుంది, ముహూర్తాలు స్టార్ట్ అవుతాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, గృహప్రవేశాలు ఉంటాయి, శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి, జాతరలు జరుగుతూ ఉంటాయి. వీటితో పాటుగా మనకి ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి జరుగుతూ ఉంటుంది. అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ అయిన పండగ జన్మకో శివరాత్రి. మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఒక్క శివరాత్రి అన్నా గనక మనం చక్కగా జరుపుకోగలిగితే భక్తిగా సమస్త పాపాలు సమస్త దోషాలు పోతాయని చెప్పేసి శాస్త్రములు వివరించడం జరిగింది. ఈ రోజును ప్రతి ఒక్కళ్ళు మిస్ కాకుండా చక్కగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. మకర రాశి కనుక చూసుకుంటే, ఈ రాశి వాళ్ళకి శ్రవణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా ఇందులో ఉంటుంది. పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి జా, భో, జా, జీ, జూ, జే, కా, గా, గి అన్న లెటర్స్ అంతా కూడా ఈ మకర రాశిలో ఉంటారని మనం గమనించుకోవచ్చు. ఈ మాసంలో మనకి ఇంకా కొన్ని రకాల ముఖ్యమైన జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అవి గ్రహాల మార్పిడి, గ్రహాల ట్రాన్సిషన్, ప్లానెట్ పొజిషన్ చేంజింగ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ సూర్యుడు మనకి ఫస్ట్ మారే గ్రహము బుధుడు 3వ తారీఖు మారుతున్నారు, శుక్రుడు 6వ తారీఖు మారుతున్నారు, 13వ తారీఖు సూర్యుడు, లాస్ట్లీ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి 23rd కుజుడు మారుతూ ఉన్నారు. ఈ యొక్క గ్రహాల మార్పు వల్ల మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. మనం ఇందులో మన మహర్షులు ఏం చెప్తారంటే, లఘు గోచరం, సూక్ష్మ గోచరం అని ఒక సిస్టమ్ని, కాన్సెప్ట్ని బిల్డ్ చేశారు. వార్తల్లో ముఖ్యాంశాలాగా వీటి యొక్క చిన్న చిన్న సంస్కృతం మాటలతో ఎలా ఉంటుందో, పదాలతో ఎలా ఉంటుందో వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ ప్రకారం మనకి ఏం చెప్తారంటే, ధనం శత్రుపీడం శ్రియం విత్త సిద్ధిం. ధనం శత్రుపీడం శ్రియం విత్త సిద్ధిం, ఇవన్నీ ధనానికి సంబంధించిన మాటలే. అంటే మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్, మార్చి మంత్ చాలా వరకు ధనంతో కూడుకొని ఉంటుంది. ధనంలో ఉండే చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయని గమనించుకోవాలి. అందులో ధనం ఫస్ట్ సూర్యుడి వల్ల ధనం వస్తుంది. బుధుని వల్ల కూడా సంపదలు కొత్త ఆపర్చునిటీస్ వచ్చేస్తుంటాయి. శుక్రుని వల్ల విత్త సిద్ధి, అంటే అనుకున్న ధనం అంతా వచ్చే అవకాశం ఎక్కువ ఉందని గమనించాలి. మనకి కుజుని వల్ల కొంచెం శత్రువుల వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం కూడా ఉందని గమనించుకోవాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక్కొక్క ప్లానెట్ ఏ విధంగా ఈ రాశి వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఎలాంటి చేంజెస్ ఉన్నాయో మనం తెలుసుకుందాం. సూర్యుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండటంతో కొంచెం జాగ్రత్తగా ఉండవాలి. ఎలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలంటే, హీనత్వం దుష్ట సంసర్గో, అంటే మీకు దుర్మార్గులతో సహవాసం చేయాలన్న ఆలోచన వచ్చేస్తుంది. దుష్ట సంసర్గో, దుష్టులతో సహవాసం చేయాలన్న ఆలోచన వస్తుంది. తద్వారా మానసికానికి శిరోవ్యధ, మనస్తాపానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని గమనించాలి. నిష్ఫలం కృషి వాణిజ్యం, ఏదైనా పెద్ద పనులు కానీ కొత్త పనులు కానీ కనుక ట్రై చేస్తే అందులో అంత రిజల్ట్ రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇంతకుముందు మీరు ఆల్రెడీ చేస్తున్న పనులు చేసిన వాళ్ళకి, బిజినెస్ చేస్తున్న వాళ్ళకి పెద్దగా ఎలాంటి నష్టం కానీ ఏమీ ఉండదు. జాగ్రత్తగా ఉండాలని గమనించుకోవచ్చు. కుజుడు చూసుకుంటే మనం వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటంతో ఏమవుతుంది, యక్షరాక్షస పీడనం, భార్య బంధు విరోధ కృత్, జ్వరం, ఖడ్గావరణం చైవ అని చెప్తారు. అంటే బాడీలో వీళ్ళకి హీట్ వచ్చి కొంచెం వైరల్ ఫీవర్ లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు కనపడకుండా మీకు నైట్ టైం నిద్రపోకుండా ఉండటం, మీరేదో తీక్షణంగా పని చేసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ రావటం, యక్షరాక్షస పీడనం అని చెప్తూ ఉంటారు. అంటే తెలవని బాధలు అయ్యో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్, శుక్రుడు మీకు 2వ స్థానంలో ఉండి విశేషమైన ధనలాభాన్ని ఇస్తూ ఉన్నారు. శుక్రుడు 2వ ఇంట్లో ఉంటే చాలా చక్కగా బాగుంటుంది. ఏ విషయంలో అంటే, మన మహర్షులు ఏం చెప్తారంటే, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపౌ యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానకే శుక్రుడు గనక భృగునందనే అంటారు. 2వ స్థానంలో ఉంటే ఏమంటుంది, కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటుంది. స్త్రీలతో అప్పటిదాకా ఏమన్నా విభేదాలు ఉంటే అవన్నీ తొలగిపోయి చక్కగా ఉంటారు. ఓవరాల్గా దేహం సౌఖ్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. టైమ్లీ మంచి ఫుడ్ తింటూ లగ్జరీగా లైఫ్ గడిపే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మకర రాశి వాళ్ళకి ఈ మాసం అంతా ధన ప్రవాహంతో ఉండటంతో పాటు మీరు కొంచెం దుర్మార్గుల సహవాసం పెట్టే అవకాశం ఉందని గమనించుకోవాలి. అది తీసేస్తే మిగతా అంతా చాలా బాగుందని గమనించాలి. నక్షత్ర ప్రకారం చూసుకుంటే వీళ్ళకి శ్రవణ, ధనిష్ట 2 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో శ్రవణ నక్షత్రం వాళ్ళకి, తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కూడాను
ధనం విషయంలో కొంచెం పొరపాట్లు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అలా పొరపాట్లు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. సో, ఈ రాశి జన్మరాశిలో నుంచి రెండో రాశిలో ఎక్కువగా గ్రహాలు ఉండటంతోటి కుటుంబానికి, ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం గమనించుకుంటూ ఉండాలని జెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ చెప్తూ ఉన్నాను. పరిహారాలు గనుక చూసుకుంటే, ఈ రాశి వాళ్ళకి చక్కగా ధనం వచ్చే అవకాశం చాలా ఉంది కాబట్టి, ఇలాంటి ధన ప్రవాహం ఇంకా మీకు రావటానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత భార్యాభర్తల మధ్య చక్కగా ఉండటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, లేదా విశ్వావసు గంధర్వరాజ పాశుపత అభిషేకం చేపించుకోవడంతో పాటు, ఎవరికైనా శత్రువుల బాధలు ఇంకేమైనా ఉంటే చండీ హోమం, చండీ పారాయణం, ఇవి కాకుండా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి మహామృత్యుంజయ మంత్రం హోమము, జపము చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా ఈ రాశి వాళ్ళకి జనరల్‌గా బాగున్న రాశులు ఇది కూడా ఒక రాశి కాబట్టి, కొంచెం ధనానికి ఏమన్నా ఇబ్బంది పడుతూ ఉంటే కనకదార స్తోత్రాన్ని రెగ్యులర్‌గా చదవటం, స్త్రీ సూక్తాన్ని రెగ్యులర్‌గా జపం చేస్తూ ఉంటే చక్కగా మీ ఇంటి నిండా ధనం ఉండే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఈ టైంలో జనరల్‌గా నాకు ఎక్కువగా ఫోన్ కాల్స్ ఈ మధ్య అకాడమిక్ పెర్ఫార్మన్స్ కాల్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది ఎంసెట్, నీట్ ఇలా చాలా ప్రీమియం కేటగిరీ ఇన్‌స్టిట్యూషన్స్ అంతగా ప్రిపేర్ ఉంటూ ఉంటారు. ఇంజినీరింగ్ అయిపోయిన వాళ్ళు కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లు కావాలి, లేదంటే మంచి గ్రేడ్స్ రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అనుకున్న వాళ్ళందరికీ కూడాను ఎడ్యుకేషన్ ప్రకారంగా చక్కగా రాణించటానికి మీ ఇండివిడ్యువల్‌గా జాతకం చూసుకొని, మీ యొక్క లగ్నాన్ని బట్టి ఏ దేవతని ఉపాసన చేస్తే మీకు చక్కగా విద్య చాలా సులభంగా వస్తుందో గమనించుకొని, తద్వారా మీరు ఆ పర్టిక్యులర్ దేవతని మీరు ఉపాసన చేసి, పూజలు చేస్తే చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనకి ముగ్గురు దేవతలు చదువుకు సంబంధించిన మనకి పూజించే ఆచారం ఉందండి. ఒకటి మేధా దక్షిణామూర్తి, మేధస్సు పెరగటానికి, జ్ఞానం రావటానికి. రెండోది హయగ్రీవ స్వామి. అగైన్ ఈళ్ళు కూడాను విష్ణుమూర్తి తత్వం కాబట్టి, మహావిష్ణువు కాబట్టి, వీళ్ళకి అగైన్ జ్ఞానాన్ని, నాలెడ్జ్‌ని ఎలా వాడాలో తెలుసుకొని మనకి తెలియజేయగలిగే ఒక శక్తి, సామర్థ్యం ఆ దేవుళ్ళకి ఉంటుంది కాబట్టి, మూడోది ముఖ్యమైనది అమ్మవారి స్వరూపంలో నీలా సరస్వతి దేవి అమ్మవారిని గనక ప్రార్థన చేసినా గానీ, ధ్యానించుకున్నా గానీ చక్కగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఈళ్ళకి మనం చెప్పుకున్న ఈ ముగ్గురు దేవతలకి మూలమంత్రం జపం చేపించటము, పాశుపత అభిషేకాలు చేపించటం, వీటితో పాటుగా విశేష హోమం చేయగలిగితే చక్కగా చదువుల్లో నంబర్ 1గా బ్రహ్మాండంగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా ర్యాంకులు రావటము, ర్యాంకులతో పాటు అనుకున్న చోట మీకు సీటు యూనివర్సిటీలో, కాలేజీలో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.